కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలో ప్రధాన కూడలిలో శివ సర్కిల్లో ఉన్న వరుసగా 3 దుకాణాల్లో దొంగలు చోరీ చేశారు. ఎప్పటిలాగా ఉదయం దుకాణాలు తెరవడానికి వచ్చిన యాజమాన్లు షాప్ షట్టర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అర్ధరాత్రి సమయంలో దుండగులు షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి 3 దుకాణాల్లో మొత్తం 3 లక్షల నగదు, కంప్యూటర్లు ఎత్తుకొని వెళ్లినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అండి శివ సర్కిల్లో రిజర్వేషన్ కౌంటర్ మరియు పార్సల్ పాయింట్ కార్గో బుక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మేము నిన్న రాత్రి యథావిధిగా 9:15 షాప్ లాక్ చేసుకుని వెళ్ళిపోయినాము. మార్నింగ్ వచ్చి చూసే లోపల 8:30కి చూసే లోపల లాక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. రాత్రి దొంగతనం జరిగిందండి. ఇక్కడ చోరీ చేసినారు. అందులో మావి 70,000 రూపాయలు క్యాష్ ఉందండి. ఇంకా తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ల్యాప్టాప్స్ అవన్నీ చూడాలండి. ఇంకా తర్వాత మా పక్కన ఉన్న షాపు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళది కానీ గ్లాసులు పగలగొట్టినారు. తర్వాత మా ఫ్రంట్ సైడ్ ఉన్న షర్ట్ వాళ్ళది బట్టల షాపు దుకాణంలో కానీ గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్ళినారని ఇక్కడ చూసినామండి. ఇక్కడ లోకల్ పోలీసులు వచ్చి ఇందాక వచ్చి పోలీసు వారు వచ్చి చూసుకుని వెళ్ళినారు. మళ్ళీ